మాకు కూడా ఇట్లా ఫస్టే ఫోన్ చేస్తే మా స్పీచ్లు దబ్బావు కదా భయ్యా. గీతానంద్ గారు, బాబు చెప్పు ఇప్పుడు ఏం ఆడుకుంటావు? ఈ సినిమాలో ఇద్దరితో రొమాన్స్ చేశారు కదా, ఎవరితో చేస్తున్నప్పుడు బాగా కంఫర్ట్గా అనిపించింది? నీతో ఇప్పుడు నువ్వు చేద్దాం రొమాన్స్. నువ్వు ఎక్కడున్నారా నువ్వు? సినిమాలో ఆడుకున్నావు పైన తెచ్చి కింద దాకా. నువ్వు నీ టాస్క్లు నా టాస్కులు చేయకపోతే గేమ్ ఫెయిల్ అయిపోయినట్టే. ఆడేగా, ఆడిపించావుగా. అందుకే మళ్ళీ ఆడదాం. స్టేజ్ మీద కూడా క్లీన్స్ తెలియాలి కదా ఆడియన్స్. చెప్పు ఏంటి క్వశ్చన్ ఏంటి? ఈ సినిమాలో ఇద్దరితో రొమాన్స్ చేశారు కదా, ఇద్దరిలో ఎవరితో చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా అనిపించింది? కంఫర్టబుల్ మా హీరోయినే. డౌటా? నువ్వే కదా టాస్క్ ఇచ్చింది, నువ్వే కదా చేయమంది. సరిపోయిందరా? సరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, గేమ్ ఓవర్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి వచ్చినందుకు. మీడియా వాళ్ళ సపోర్ట్ స్టార్టింగ్ నుంచి చాలా పర్సనల్గా తీసుకొని, యూత్ ఫ్రెష్ మైండ్స్, చాలా యూనిక్గా ఉంది కాన్సెప్ట్ అంతా అని చెప్పేసి మీరు స్టార్టింగ్ నుంచి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. వెల్ విషర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ వివేక్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఫ్రమ్ యువర్ టైట్ స్కెడ్యూల్. మీరు సినిమా చూసి వచ్చారు సార్, అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీరు బ్యాక్ ఎండ్ నుంచి మాకు ఇచ్చిన సపోర్ట్ అండి, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ బాలాజీ మామ ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆయన చిన్నప్పుడు గురించి చెప్పారు కదా, ఆయన రూమ్లో ఆయనకి తెలియకుండా ఎన్ని సీడీలు దొబ్బేశారంటే, దాదాపు ఆయనకి 10,000 సీడీలు ఉంటే 2,000 సీడీలు మొత్తం దొబ్బేసి ఇంట్లో పెట్టుకున్నారు అనమాట. ఇంకేం దొబ్బలేదు, అదొక్కటే దొబ్బాను. సో గేమ్ ఆన్ గురించి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి, ఎందుకంటే ఇది తెలుగు సినిమాలో అసలు ఎప్పుడు రాలేదు ఇలాంటి కాన్సెప్ట్. గేమ్ మీద ఒక రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ ఇది. అంటే ఒక రియల్ లైఫ్లో జరిగే గేమ్ ఇది. టాస్క్లు ఉంటాయి, వాడు అసలు ఆ గేమ్లో ఎందుకు సెలెక్ట్ అయ్యాడు, ఈ గేమ్ ఎవరు ఆడిపిస్తున్నారు, సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది, ట్విస్ట్లు టర్న్స్ చాలా బాగుంటాయండి. అమేజింగ్ క్యారెక్టర్స్, అమేజింగ్ డ్రామా, సౌండ్ దగ్గర నుంచి విజువల్ దగ్గర నుంచి చాలా కొత్తగా ఉంటుంది. ఈ February 2 ఏదైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో దాంట్లో మా సినిమా ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుతుందండి. అది మీరు చూసినప్పుడు మీరు ఫీల్ అవుతారు, అండ్ మీరే 10 మందికి చెప్తారు ఈ సినిమా చాలా బాగుంది చూడండి అని చెప్పేసి. సో చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టామండి. అంటే ఈ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా కష్టపడ్డాను. ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. పేపర్కి పాలకి డబ్బులు లేని రోజులు, రెంట్ ఎలా కట్టుకోవాలో తెలియని రోజుల దగ్గర నుంచి, ఆడిషన్కి వెళ్ళాలంటే బట్టలు లేవు, ఫ్రెండ్స్ దగ్గర బట్టలు తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసి వాళ్ళకి ఇవ్వడం, వేసుకోవడానికి షూస్ కూడా లేని రోజులండి. బేర్ ఫుట్ వస్తున్నాం అని చెప్పేసి బేర్ ఫుట్తో వెళ్ళటం, చాలా కష్టపడ్డానండి. నేను రథమని ఒక సినిమా చేశాను 2018లో. అది చూసిన వాళ్ళందరూ చాలా బాగా పని చేసామని చెప్పేసి మంచి అప్రిషియేట్ చేశారు. కానీ ఆ సినిమా తర్వాత నాకు మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పేసి ఎందుకో నాకు గట్ ఫీలింగ్ వచ్చింది, కానీ రాలేదండి. సో నాకు అర్థమైంది ఏంటంటే, రీసెర్చ్ చేసే బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి, పెద్ద సపోర్ట్ కావాలి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనేసరికి ట్రిప్ అయిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను చావుని చాలా దగ్గరగా చూశాను. నేను దేవుడితో ఒకటే అనుకున్నాను, నన్ను దీని నుంచి బయటపడేసి నేను చాలా కష్టపడి పనిచేస్తాను, సిన్సియర్గా పనిచేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా సినిమాలో కాంటెంటే మా బ్యాక్గ్రౌండ్. కష్టపడి డిఫరెంట్గా ఏదైతే సినిమాల్లో ఇప్పుడు మనం చూస్తున్నామో సబ్స్టెన్స్ ఏదైతే మిస్ అవుతుందో అన్నీ పవర్ ప్యాక్డ్గా ఉంటాయండి. ఆడియన్స్గా మేము ఏదైనా సినిమా చూసి ఇదిరా నీ అమ్మ దమ్మున్న సినిమా అని అనిపిస్తుందో అలా రీసెర్చ్ చేసి మేము అలాంటి దమ్మున్న సినిమా తీసామండి. అసలు మీరు 24 క్రాఫ్ట్స్ మీకు ప్రాపర్గా కనిపిస్తే ఇది లో బడ్జెట్ సినిమా కాదు, ఎక్స్ట్రాడినరీ క్రేజీ క్వాలిటీ ఉన్న సినిమా. అండ్ దీనికి సపోర్ట్ చేసిన నాకు దేవుడు పంపించాడు, మా వాడు రవి, నా బెస్ట్ ఫ్రెండ్. అసలు ఎంత పాజిటివ్గా ఉంటాడంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, కానీ ఇది జరగాల్సిందే. ఎందుకంటే ఇది మా ఇద్దరి మధ్యలో జరగాల్సిందండి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎంత సపోర్ట్ చేశాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు, స్టోరీ విన్న దగ్గర నుంచి ఎంత ఇన్స్పైర్ అయ్యాడు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని ఇంకా డిఫరెంట్గా చేయాలి, స్టాండ్ అవుట్ అవ్వాలి, మనకుంటూ ఒక ఐడెంటిటీ సెట్ చేసుకోవాలి అని చెప్పేసి మావాడు చాలా పాజిటివ్గా దీనికి ఇన్పుట్ ఇచ్చాడండి. అండ్ లవ్ యూ మమ్మ. దీని తర్వాత గేమ్ ఆన్ ప్రొడ్యూసర్, ఇంకా జైవాలయ గేమ్ ఆన్ ప్రొడ్యూసర్ అయిపోతావు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్, ఆల్ ద సక్సెస్ మమ్మ. అండ్ ఈ సినిమాతో యూ విల్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ, అండ్ యూ విల్ మేక్ మెనీ మోర్ మూవీస్, యూ విల్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్ దిస్ వే. అండ్ మా తమ్ముడు దయానంద్, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ, అసలు ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి సినిమా చేయడం అనేది ఇంపాసిబుల్. అసలు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు, ఆదిత్య మీనన్ గారు ఉన్నారు, మధుబాల గారు ఉన్నారు. ఇంతమంది యాక్టర్స్ తోటి ఎలాంటి భయం లేకుండా ప్రాపర్ క్లారిటీ తోటి ఏం తీస్తున్నాడో ప్రాపర్గా అతను ప్రీకన్సీవ్డ్ నోషన్ తోటి
ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ చేసి సెట్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా చేసుకుంటూ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారండి. అండ్ ఇప్పుడు మేము చేసుకున్నప్పుడు మీరు చూస్తున్నారు అంత విజువల్గా మీకు అంత బాగుంది, క్వాలిటీగా మీకు అనిపిస్తుంది. సో డిఫరెంట్ స్టేట్స్లో జరిగాయండి ఇది. మొత్తం ఎడిటింగ్ అంతా మాకు హైదరాబాద్లో జరిగింది. బీజిఎం అంతా అభిషేక్ కేఆర్ చితక్ కొట్టేశాడు. భయ్య ఎక్కడున్నాడు, చితక్ కొట్టేశాడు అసలు. మీకు కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా అయితే మీరు సౌండ్ గురించి మాట్లాడుకుంటారో ఈ భయ్య గురించి అట్లా మాట్లాడుకుంటారు. ఎరక్కొట్టేశాడు అండి సౌండ్ గురించి అయితే. అసలు ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎటు వెళ్తుందో అనుకుంటా ఉంటే ఎవరో సపోర్ట్ చేస్తున్నానండి. అసలు ఏ తెలియని సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఒకటి మా వెనకాల ఉంటూ సపోర్ట్ చేస్తూనే ఉంది. అన్ని క్రాఫ్ట్స్ వేస్ట్ నా కొడుకులందరూ దీని నుంచి వెళ్ళిపోయారు, కావాల్సిన వాళ్ళందరూ దీంట్లోకి వచ్చారు. సేమ్ అలాగే మా ఫాక్సీ మా కెమెరామెన్ కూడా అసలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. 3-4 ఓకే చేసుకున్నాం, అయిపోయింది. లాస్ట్ మినిట్లో మొత్తం అసలు ఇది కావాలి మన సినిమాకి, ఇది కావాలి, ఇలా ఉంటే మొత్తం లుక్ మారిపోద్ది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం ఇమీడియట్గా. మీరు చూస్తున్న దానికి మనోడే రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అలా నెక్స్ట్ లెవెల్ ఉందండి. అంటే నవాబ్ గ్యాంగ్ వైబ్ మీకు కనిపిస్తుంది ఈ సినిమాలో. మన అశ్విన్ అరుణ్ వైబ్ కనిపిస్తుంది, మంచి అకాస్టిక్ లైవ్ కనిపిస్తుంది. హారికా నారి 2 మంచి సాంగ్స్ పాడింది, జావేద్ అలీ గారు ఒక సాంగ్ పాడారు, అనురాగ్ కుల్కర్ని గారు ఒక సాంగ్ పాడారు. సో ఇట్లా ప్రాపర్గా క్వాలిటీగా హై స్టాండర్డ్స్తో వెళ్ళామండి సినిమా అంతా. అండ్ ఆదిత్యమేనన్ గారు, మధుబాలన్ గారిని మీరు ఎప్పుడు ఇలా ఈ సినిమాలో చూసినట్టు మీరు ఎక్కడ చూసుండరు. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ చేసేలా అసలు మెంటల్ ఎక్కేస్తుంది. ట్విస్ట్లు టర్న్స్ కథ గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ఎక్కడ ఏది ఓపెన్ అయిపోయినా కూడా బయటకు వచ్చేస్తాయి, స్పాయిలర్స్ వచ్చేస్తాయి. సో ఎంత ఎక్సైట్మెంట్ ఉందో దాన్ని బయటకు తీసుకురాకుండా నేను కథ గురించి మిమ్మల్ని ఎక్సైట్ చేసి థియేటర్కి లాగుదాం అనుకుంటున్నాను. చిన్న సినిమా కాదండి, ఇది చాలా పెద్ద సినిమా. ఇది మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎంత డిఫరెంట్గా ఉంటుందని. అంటే లేపాలన్నా తొక్కాలన్నా ఆడియన్సే. మేము ఎంత క్వాలిటీగా చేసామంటే మీరు సపోర్ట్ చేస్తారు. యాజ్ అ బ్రదర్గా, యాజ్ అ అన్నయ్యగా, యాజ్ అ తమ్ముడుగా, యాజ్ అ కొడుకుగా నన్ను తీసుకొని మీరు ఓన్ చేసుకొని నాకు ఈ సినిమాతోటి మీరు సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఏది ఉన్నా కూడా మిమ్మల్ని కన్విన్స్ అయ్యేలాగా, మీరు సాటిస్ఫై అయ్యేలాంటి సినిమానే వస్తుందండి నా దగ్గర నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ Feb 2 ఇట్ ఈస్ కేమ్ ఆన్. మీరు చూడండి, మీరే ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్లో ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుద్దని చెప్పేసి మీరే చెప్తారు. ఇంకో 10 మందికి చెప్పండి, ఎంకరేజ్ చేయండి. స్పాయిలర్స్ మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వకండి, ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసేలాగా చేయండి. అండ్ నేహా మా పాప 90 ml హీరో అంటున్నారు. ఈ సినిమా తర్వాత గేమ్ ఆన్ హీరోయిన్, ఎందుకంటే ఫుల్ బాటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది పాప. అండ్ చాలా బాగా చేసింది, నెక్స్ట్ లెవెల్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఎవ్వరు లేకపోయినా కూడా ఇది ఫుల్ఫిల్ అయ్యేది కాదు. ఇదంతా ఒక జెన్యూన్ ఎఫర్ట్. మీరు చూస్తున్నారు చిన్న ఏజ్ దగ్గర నుంచి పెద్ద సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి అందరినీ ఎలా ఒక మంచి సినిమాలో ఒక పవర్ ప్యాక్డ్ సినిమా ఇద్దామని చెప్పేసి మా ఇంటెన్షన్ ఫుల్ఫిల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ ఆన్ Feb 2 చూడండి. విన్నర్ చికెన్ డిన్నర్ చేసుకుందాం అయిపోయిన తర్వాత. Superb. Thank you so much, Geetanand garu. Wish you good luck for a big success